హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్ననే రిలీజ్ అయిన లోక చాప్టర్ 1 చంద్ర అనే మలయాళం మూవీ చూడటం జరిగింది. అండ్ టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 31 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి 30 కోట్లు అప్రాక్సిమేట్లీ. నేను ట్రైలర్ చూసినప్పుడు కొంచెం ఎగ్జైట్ అయ్యాను అనమాట, ఎలా తీయబోతున్నారు సూపర్ హీరో మూవీని. మీకు తెలిసే ఉంటుంది, ఈ మూవీకి ప్రొడ్యూసర్ దుల్కర్ సల్మాన్ అండ్ వేఫేరర్ సినిమాటిక్ యూనివర్స్ ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. అండ్ ఇంకా చాలా పార్ట్స్ రాబోతున్నాయి. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది అండ్ డిసప్పాయింట్ అవ్వలేదు. ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందని చెప్పాలి. అలాగే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, చంద్ర అనే అమ్మాయి బెంగళూరుకి మూవ్ అయ్యి ఒక కాఫీ షాప్లో పనిచేస్తుంటుంది అనమాట. ఎదురుగున్న ఇంట్లో సన్నీ అనే కుర్రాడికి ఆమె క్రష్ ఉంటుంది. ఆమె డైలీ రొటీన్ కొంచెం స్ట్రేంజ్గా ఉండటం వల్ల అబ్జర్వ్ చేస్తుంటాడు అన్ని యాక్టివిటీస్. చివరికి సూపర్ పవర్స్ అనేది ఫైండ్ చేస్తాడు. తర్వాత ఏం జరిగింది, ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కున్నాడు అనేది మూవీలో చూస్తాం. పాజిటివ్స్ చెప్పాలి అంటే డైరెక్షన్ బై డామినిక్ అరుణ్ అండ్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పొచ్చు. ఒక పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ని తీసుకొని స్టోరీ బిల్డ్ చేయడం కష్టమే సూపర్ హీరో బేస్ మీద. స్టోరీ రాసింది డామినిక్ అరుణ్ అండ్ శాంతి బాలచంద్రన్. ఈయన ఇంతకు ముందు ఒక మూవీ తీశాడు, తరంగం అని, టోవినో థామస్తో. బట్ ఈ మూవీ మాత్రం లిమిటెడ్ బడ్జెట్తో బాగా తీశాడు. లీడ్ యాక్టర్స్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. మెయిన్గా కళ్యాణి ప్రియదర్శన్, నాజ్లిన్ అండ్ విలన్గా చేసిన తమిళ్ కొరియోగ్రాఫర్ శాండీ. కళ్యాణి అయితే పర్ఫెక్ట్గా చేసింది ఈ రోల్కి అండ్ సెట్ ఎందుకు కూడా. ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్లో బాగానే పర్ఫామ్ చేసింది. సినిమాటోగ్రఫీ వర్క్ పై నిమిష్ రవి బాగుంది. రిచ్ విజువల్స్ ఉంటాయి. కొంచెం ట్రెండీ మోడర్న్ గా అనిపించింది నాకైతే. లైక్ గ్రాఫిటీ పెయింటింగ్స్, నియాన్ లైట్స్ కానీ, ఆ నైట్ టైంలో వచ్చే సీన్స్ కానీ. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది జేక్స్ బెజాయ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు. అండ్ కొన్ని సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ గా బాగానే ఉంది అనిపించింది నాకైతే. యాక్షన్ సీక్వెన్స్ అయితే కొంచెం స్టైలిష్ గా ఉన్నాయి. వర్క్ చేసింది యానిక్ బెన్. ఈయన ఇంతకు ముందు సిటాడెల్, జవాన్, బేబీ జాన్ ఇంకా చాలా మూవీస్ చేశాడు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా సాలిడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. లిటిల్ హిప్పో స్టూడియోస్ అండ్ పిక్టోరియల్ ఎఫెక్ట్స్ కంపెనీస్ చేశాయంట విఎఫ్ఎక్స్ వర్క్. నెగిటివ్స్ చెప్పాలి అంటే రన్ టైమ్ అని చెప్పాలి. ఎడిటింగ్ చేసింది చమన్ చాకో. ఫస్ట్ హాఫ్లో కొన్ని లవ్ సీన్స్ కానీ, సెకండ్ హాఫ్లో కానీ నాకు రిపీటెడ్ అనిపించి అండ్ కొంచెం డ్రాగింగ్ అనిపించింది. 2 గంటలకి ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేదేమో అవుట్పుట్. ఫోక్లోర్ స్టోరీని బాగా బ్లెండ్ చేస్తారు మన నేటివిటీకి తగ్గట్టు ఆ సూపర్ హీరో మూవీకి. బట్ ఇంకొంచెం స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేయాల్సిందేమో. కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యి, కొన్ని అవ్వలేదు అనిపించింది. అంటే రిపీటెడ్ అవడం వల్ల సీరియస్ టోన్లో తీసుకెళ్లాల్సిందేమో సెకండ్ హాఫ్లో. ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, నాకు స్టోరీ ప్రేమిస్ కానీ, కొన్ని సీన్స్ కానీ ఇంతకు ముందు వచ్చిన టూత్ పరీ, ద వ్యాంపైర్ డైరీస్, మార్బియస్ ఇలా చాలా మూవీస్ అండ్ సిరీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యారేమో అనిపించింది. ఇది నెగిటివ్ పాయింట్ ఏం కాదు, జస్ట్ ప్రెడిక్టబిలిటీ గురించి చెప్తున్నాను అంతే. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఒకటి ఉంది అండ్ మిస్ కాకూడదు కూడా. నెక్స్ట్ చాప్టర్కి లింక్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ముందు రాబోయే మూవీస్కి ఎక్స్పెక్టేషన్స్ బాగానే సెట్ చేశాను అనిపిస్తుంది. గెస్ట్ అపియరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, బాగానే ఉన్నాయి. స్టోరీకి లింక్ ఉంటాయి అనుకుంటున్నా ఫ్యూచర్ మూవీస్కి. బ్యాడ్ లాంగ్వేజ్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఫ్యామిలీ అండ్ కిడ్స్తో చూడొచ్చు. కాకపోతే మధ్యలో కొన్ని బ్లడ్ రిలేటెడ్ సీన్స్ ఉంటాయి. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదని అడిగితే, మీకు గనక సూపర్ హీరో మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి, లాజిక్స్ని పట్టించుకోను, డిఫరెంట్గా ఏదైనా ఇండియన్ మూవీని ట్రై చేయాలనుకుంటే నచ్చుతుందేమో. ఎందుకంటే ఇది కొంచెం మిన్నల్ మురళి స్టైల్లో వెళ్తుంది అనమాట ప్యాటర్న్. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to our channel.